Hello guys, welcome back to day 2 of Croatia. Day 2 of Croatia vlog. ఈ రోజు క్రొయేషియా జాడార్ నుంచి ఒక 1 hour డిస్టెన్స్ లో ఉన్నాం. ఇంకో ప్లేస్ కి వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి ఒక ఐలాండ్ పైన ఉన్నాము. ఐలాండ్ వచ్చేసి పాగ్, PAG, పాగ్ ఐలాండ్. సో ఇక్కడ పాగ్ ఐలాండ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ బీచ్ అండ్ పార్టీస్ అన్నట్టు. మొత్తం బీచ్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో వెనకాల అందరూ మంచిగా సన్ ట్యానింగ్ రిలాక్స్ అవుతారు ఫుల్గా. సో మేము గిట్టంగా వచ్చేసినాం. హీర్ ఈజ్ ఆర్ వెంకీ మామ. సో ఇప్పుడు వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని హ్యాపీగా బీచ్లో అట్లా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడే మంచిగా వాటర్లో ఆడుకున్నాము. ఇక్కడ ఈ రెస్టారెంట్ పక్కన చెట్లు ఉన్నాయి. మొత్తం చెట్ల కింద కొద్దిసేపు అట్లా స్పాట్ వేసుకున్నాము. వేసుకొని బ్యాగ్ అంతా అక్కడ వేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుల్గా మొత్తం వాటర్లో ఆడుకున్నాం. ఒక 2-3 hours ఆడినాం ఫుల్గా. కానీ ఘోరం ఉప్పు ఉన్నాయి వాటర్ అంతా. సాల్టీ చాలా ఘోరంగా ఉంది. అందుకే ఇక్కడ ఉప్పు కల్టివేషన్ ఎక్కువైంది ఇక్కడ ఈ ఐలాండ్లో. ఇది మొత్తం ఒక ఐలాండ్, చిన్న ఐలాండ్స్. ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కలిసి ఇంకా వేరే ఉన్నాయి పార్క్స్. అక్కడికి జస్ట్ చిల్ అవ్వడానికి అట్లా వెళ్తారంట. అండ్ ఇంకా ఇక్కడ వెనకాల బెలూన్ ఇక్కడ ఎయిర్ది కనిపిస్తుంది కదా. యాక్చువల్గా దానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోకుండా మేము ఎక్కేసి ఆడుతూ ఉన్నాం దానిపైన. కాకపోతే వాడు విజిలేజ్ పిలిచాడు, టక్కున దిగేసి సైడ్కి వచ్చేసాం, బయటకు వచ్చేసాం. బట్ మస్తు ఫన్ ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు కొద్దిగా ఏదైనా ఫుడ్ తినేసి కొంచెం ఓల్డ్ సిటీ లోపలికి వెళ్ళి అట్లా మొత్తం తిరిగేసి చూసి రిటర్న్ బ్యాక్ టు హోమ్. ఇంతకుముందు చెప్పింది అది కనిపించలేదు కదా, ఇదే ఆ బెలూన్ది. యాక్చువల్గా దీనికి టికెట్ తీసుకోవాలి. సంథింగ్ ఎంతో పే చేయాలి, తెలీదు ఎంత పే చేయాలనేది. ఇక్కడ దీంట్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా ఈ హట్లో. సో అక్కడ బ్యాండ్స్ ఇస్తాడు, సమ్ బ్యాండ్స్ పెట్టుకొని దాని పైకి వెళ్ళాలి. మేము డైరెక్ట్ వెళ్ళి ఎక్కి బానేసేపు ఆడినాం. మేము దిగే టైంకి వాడు పిలిచాడు, కాకపోతే అప్పటికే దిగి అటు సైడ్కి వెళ్ళిపోయినాం. కానీ బాగుంది, సూపర్ ఉంది ఐలాండ్ అంతా, ప్రశాంతంగా హ్యాపీగా. అండ్ ఇక్కడ జెట్ స్కీస్ ఇట్లా మోటార్ బోట్స్ అన్నీ ఇస్తున్నారు. రెంట్కి తీసుకోవాలంట. కాకపోతే జెట్ స్కీ 10 minutesకి 50 euros అంట, అంటే 5,000, 10 నిమిషాలకు 5,000. బట్ అది కొంచెం బాగా ఎక్స్పెన్సివ్. విల్ ట్రై సమ్ అదర్ టైం. ఇంకో మంచి ప్లేస్లో మళ్ళీ ఎక్కడ ట్రై చేస్తాం. ఐలాండ్ అంతా బాగుంది. ఇప్పుడు ఆ ముందు అక్కడ సిటీ ఉంది కదా, సో ఆ సిటీలోకి వెళ్తున్నాం. సో ఆ సిటీలోకి వెళ్ళి కొద్దిగా ఫుడ్ ఏమైనా తినేసి సిటీ అంతా తిరిగేసి బస్ బుకింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి బ్యాక్ టు జాడార్కి వెళ్తున్నాం మళ్ళీ. ఇది 1 hour డ్రైవ్ జాడార్ నుంచి. ఫ్లిక్స్ బస్సు అన్నీ బుకింగ్ చేసుకోవచ్చు, బుకింగ్స్ ఉంటాయి. సో ఇవి జెట్ స్కీస్. ఈ జెట్ స్కీస్ ఇక్కడ జస్ట్ 10 నిమిషాలకి 5,000, 50 euros. కాబట్టి తీసుకోలేదు. చూద్దాం నెక్స్ట్ ఫుడ్ చూద్దాం ఏముంటుంది ఇక్కడ అనేది. ఒక స్టోర్కి వచ్చాము. ఐ హ్యావ్ యూట్యూబ్ ఛానల్. ఓకే యా. సో మన ఇండియన్ కల్చర్ అండ్ యు ఆర్ ఫ్రమ్ క్రొయేషియా. ఓకే. ఇక్కడ కల్చర్ సేమ్ అంటే ఇక్కడ వీళ్ళ లాంగ్వేజ్ అన్ని సేమ్ ఉన్నాయి. మన నెంబర్స్, ట్రెడిషన్. వాట్ యు సే? నాక్ నోస్ ఇస్ సేమ్. నాక్ అంటే బాల్, హెయిర్, దంతా, దాంత్. యా. నెంబర్, పై, వాటర్, పానీ. Yeah. Similar. Yeah. Hello. Yeah. My channel name is Europe Through Lens. Okay. Yeah. Can you find on YouTube? Yeah. Sure. Can you give me? I will follow you. Yeah. Please. You have much followers? No, I started recently. Okay. Yeah. That's me. Yeah. This? Yeah, that's me. Thank you. No problem. Yeah. ఇప్పుడు మన స్టోర్లో చూద్దాం. అతనిదే స్టోర్. విల్ హ్యావ్ ఇట్. Yeah, you can go. No problem. థ్యాంక్ యూ. బట్టలు ఉన్నాయి. సో బట్టల స్టోర్ అని బట్టలు చూద్దాం అన్నీ. సో లెట్స్ గో. రేట్లు బాగానే ఉన్నట్టున్నాయి, చూద్దాం. ఇక్కడ ఉన్నాయి ఇగో ప్రతిదానికి. ఇక్కడ 50 euros. అమ్మా. Se chama Mattia, se chama yeah. Lupatena sona nena mene payer chanchana chavete sante. Sing it. Yena mata kotana ver sibirumina mana. YouTube. యాక్చువల్గా ఫుల్ ఫన్ అయింది.
హ్యాపీగా ఎంజాయ్ చేసినా అండ్ వీ గాట్ సమ్ నైస్ అంటే షాపింగ్ కూడా అయింది. షాపింగ్ చేసినాము. షాపింగ్ చేసి మావాడు షార్ట్స్ కొన్ని తీసుకుండు. సో మంచి డిస్కౌంట్, మంచి ప్రైస్ గిటింగ్ ఇచ్చాడు. బాగుంది. అలెగ్జాండర్ అంట అతని పేరు. ఫుల్ టైం పాస్, ఫుల్ ఫన్ ఉంది. యా, అండ్ ఇంకా వేరే స్టోర్ చూద్దాం. చూసి సో ఇప్పుడు ఇంతకుముందే ఇక్కడ ఈ స్ట్రీట్లో అంతా షాపింగ్ చేసేసి వచ్చినాము. అండ్ నౌ దాని తర్వాత ఇటు ఎంటర్ అయితే నా ఇదంతా వచ్చేసి ఓల్డ్ సిటీ స్క్వేర్ లా ఉంది. బాగా డెకరేట్ చేసేది, బాగుంది, సూపర్ ఉంది. అండ్ ఇక్కడ ఒక మంచి క్యాథలిక్ చర్చ్ ఉంది. ఇక్కడ అన్ని క్యాథలిక్ చర్చెస్ ఉన్నాయి. అండ్ నిన్న జాడార్లో గిటంగా ఫ్రీ టూర్ తీసుకున్నాం కదా జాడార్లో, అక్కడ గిటంగా క్యాథలిక్ చర్చ్ రూయిన్స్ అన్నీ బాగా చూపించారు. ఇక అంతా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్నాయి. ఇంకేమున్నాయి, దెర్ ఈస్ సమ్ స్లష్ కోన్స్ అవి ఉన్నాయి, పాప్కార్న్ ఉంది. అండ్ ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్కి ప్రిపరేషన్ అవుతున్నట్టున్నాయి. ఏదో కాన్సర్ట్ ఉంది ఈరోజు. కాకపోతే ఈరోజు రాత్రి వరకు ఉండము, ఇంకొక 1 అవర్లో బస్సు ఉంది. సో ఆ బస్ తీసుకొని వెళ్ళాలి. బట్ ఇక్కడ ఇంకొక షాపింగ్ స్ట్రీట్ ఏదో ఉంది ఎదురుగా. సో ఆ షాపింగ్ స్ట్రీట్లో గిట్టంగా చూసేసి కొద్దిగా తిరిగేసి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. బాగుంది, నైస్ స్ట్రీట్. హలో గైస్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇది నెక్స్ట్ డే. నిన్న అంతా పాగు వెళ్ళినాం, ఎంజాయ్ చేసినాం బీచ్లో అంతా. బట్ వీడియో కంక్లూజన్ ఇవ్వలేదు. బట్ దట్స్ ఇట్ అన్నాడు. బాగా ఎంజాయ్ చేసినాం. ఇట్స్ అ నైస్ ఐలాండ్. యాక్చువల్గా జాడార్, స్ప్లిట్, డుబ్రోనిక్ అంటారు. బట్ పాగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్. కాబట్టి అది చూసేసుకోండి. అండ్ ఈరోజు నెక్స్ట్ ఇంకో వేరే ప్లేస్కి వెళ్తున్నాం. సో డే 3 ఆఫ్ క్రొయేషియా, జాడార్, ప్లిట్విట్స్. సో స్టే ట్యూన్ టు డే 3. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ క్రొయేషియా వ్లాగ్. ఇప్పుడే ప్లిట్విట్స్ వచ్చేసినాం. అవి వెనకాల బస్సు వెళ్ళిపోతుంది. సో మనం ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్లిట్విట్స్ నేషనల్ పార్క్, లేక్స్ నేషనల్ పార్క్ అంటారు దీన్ని. ఎందుకంటే డిఫరెంట్ అన్ని లేక్స్ కలిసి ఒక మంచి వాటర్ ఫాల్స్, మంచి ఒక న్యాచురల్ ప్లేస్ లాగా ఫామ్ అయింది. అండ్ ఆ వాటర్లో ఉండే సాల్ట్స్ అన్నీ కలిపి విధంగా అట్లా ఫామ్ అయిందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడే వచ్చేసినాం. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ నెంబర్ 1. ఎంట్రన్స్ నెంబర్ 1 నుంచి బుక్ చేసుకున్నాం మన టికెట్స్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. సో లెట్స్ సీ అండ్ స్టే ట్యూన్ టు యూరోప్ త్రూ లెన్స్ డే 3 ఆఫ్ క్రొయేషియా. జస్ట్ నౌ ఇప్పుడే పార్క్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. సో పార్క్ ఎంట్రీ టికెట్ వచ్చేసి €40. ముందు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో. వాళ్ళ వెబ్సైట్ ప్లిట్విట్స్ నేషనల్ పార్క్ అని ఉంటుంది. సో అక్కడ బుక్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఫస్ట్ లేక్కి వచ్చేసినాం. చాలా బాగుంది యాక్చువల్గా. సో బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్. ఇది ఫస్ట్ లేక్ యాక్చువల్గా. అక్కడ నుంచి పైనుంచి అక్కడ నుంచి పడుతున్నాయి వాటర్. అక్కడ నుంచి పడి మళ్ళీ ఇక్కడ నుంచి పడుతున్నాయి. బాగుంది, సెట్ ఉంది అసలు లొకేషన్. ఇప్పుడు ఇంకో వ్యూ పాయింట్కి వచ్చినాం. బట్ సేమ్ వాటర్ ఫాల్, వెలికి వాటర్ ఫాల్ అని ఉంది. ఇది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ క్రొయేషియా అంట. అండ్ ఆల్సో ఇన్ ద నేషనల్ పార్క్. బాగుంది, సెట్ ఉంది, అసలు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఇంకా మొత్తం తిరుగుతూ అక్కడ ఒక ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్లో నడుచుకుంటూ దాని దగ్గర వరకు వెళ్ళొచ్చు. సో అక్కడ దగ్గరికి వెళ్ళినాక చూద్దాం మళ్ళీ. ఇంకా ఇప్పుడు ఫైనల్గా కిందికి వచ్చేసినాం లేక్ దగ్గరికి. ఎంత క్లియర్గా, ఎంత ప్యూర్ ఉన్నాయి చూడండి వాటర్. క్లియర్గా కింద రాళ్ళు కనిపిస్తున్నాయి ఈజీగా. అయితే ఈ లేక్ ఇంత బ్లూగా ఉండడానికి రీజన్ సమ్ సాల్ట్స్. ఇందులో సమ్ సాల్ట్స్, మినరల్స్ ఉంటాయంట. సో వాటి వల్ల గిట్టంగా ఈ వాటర్ ఫాల్స్ ఫార్మేషన్, లేక్స్ ఫార్మేషన్ జరిగింది అని విన్నా. బట్ అంత క్లారిటీగా తెలీదు. బట్ ఐ విల్ నో. బట్ చాలా బాగుంది. ఇంతకుముందు అక్కడ పైన నుంచి చూడు జనాలు, అక్కడ నుంచి చూసాము. కాకపోతే దగ్గరకు వస్తే కొంచెం డేంజరస్గా ఉంది ఇది వాటర్ ఫాల్. చాలా హైట్ ఉంది. అండ్ వాటర్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. వాటర్ ఫోర్స్ యాక్చువల్గా ఇప్పుడు పెద్ద వాటర్ ఫాల్ ఇదే, హైయెస్ట్ వాటర్ ఫాల్. మనం ఇంతకుముందు అక్కడ పైనుంచి చూసినాం.
అక్కడ పైన జనాలు ఉన్నారు కదా, అక్కడ చూస్తే ఇక్కడ అనిపించింది. ఇప్పుడు దగ్గరకు వచ్చినాం. అండ్ దాని కింద ఉన్న వాటర్ ఫాల్ ఇది. చిన్న చిన్న ఫాల్స్ అన్నీ ఉన్నాయి అక్కడ అక్కడంతా. బట్ వాటర్ ఫోర్స్ అయితే ఘోరంగా ఉంది, చాలా డేంజర్గానే ఉంది కొంచెం. ఇప్పుడు చూసిన పెద్ద వాటర్ ఫాల్ నుంచి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి ఈ లేక్, ఇంత ఫ్రెష్ వాటర్ లేక్లో మంచి ఫిషెస్ అన్నీ బాగా తిరుగుతున్నాయి. చాలా ఉన్నాయి ఫిషెస్ యాక్చువల్గా, చిన్న చిన్నవి పెద్ద పెద్ద అన్నీ ఉన్నాయి. అండ్ నా ఇప్పుడు ఇంకో వేరే సీన్ దగ్గరికి వెళ్తున్నాం. ఇట్లా మొత్తం ఇట్లా వుడెన్ పేమెంట్ ఉంది బ్రిడ్జ్. ఈ వుడెన్ బ్రిడ్జ్ పైన తిరుగుతూ ఉండాలి మొత్తం. ఇది మొత్తం 8 కిలోమీటర్స్ ట్రెక్ అంట. ఒక 5 to 6 hours పడుతుంది అని అంటున్నారు. సో చూడాలి అన్నీ ఫినిష్ చేస్తామో లేదా. ఈవినింగ్ మళ్ళీ 5 o'clock బస్సు ఉంది. సో ఆ బస్ క్యాచ్ చేసి మళ్ళీ రిటర్న్ జాడర్కి వెళ్ళాలి. సో లెట్స్ ఫినిష్. అండ్ ఇప్పుడైతే సెకండ్ ప్లేస్కి వెళ్దాం. ఇంతకుముందు ఆ ఫాల్ నుంచి వస్తుంటే ఇది ఒకటి కనిపించింది, బట్ ఇది క్లోజ్డ్ ఉంటుంది. కొన్ని అట్రాక్షన్స్ డేంజర్ అని పెట్టేసి ఏదో గుహలాగా ఉంది పైన లోపల, అండ్ దానికి వే ఉంది. బట్ అది క్లోజ్ ఉండేసరికి ముందుకు వెళ్ళిపోతున్నాం, మూవింగ్ ఆన్ ఫార్వర్డ్. సో అన్నిట్లాగే ఒక్కొక్క లేక్ ఒక్కొక్క వాటర్ ఫాల్ లాగా లేక్స్ అన్నీ. ఇది ఒక లేకు, కిందకి ఇంకో లేకు. సో అట్లా ఒక్కొక్క లేక్ కలిసి అన్ని వాటర్ ఫాల్స్ లాగా ఫామ్ అయిపోయినాయి. సో ఈ పార్క్ అంతా ఇట్లే ఉంటుంది. ముందుకు వెళ్తే ఇంకేదో బోటింగ్ రైడ్ ఉంది, అది చూడాలి బోటింగ్ రైడ్ ఎట్లుంటుందో ఏముంటుందో. మరి అది పెద్ద లేక లేకపోతే చిన్న లేక తెలీదు. లెట్స్ సీ. లాపోవి మిల్కెట్ ట్రైన్ అంట, వాటర్ ఫాల్ ఇది ఇంకోటి 6 meter హైట్ అంట. అండ్ అది వచ్చేసి అక్కడ ఉంది 6 meter హైట్. ఇది ఒక వాటర్ ఫాల్. లోపలికి అన్ని డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి వస్తున్నాయి వాటర్ ఫాల్. అక్కడ లేక్ అండ్ ఇది ఇక్కడ లేక్ నన్న 6 meter వాటర్ ఫాల్ ఇదే. అక్కడ నుంచి పడుతూ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. అండ్ మళ్ళీ కింద ఇక్కడ ఇంకొక స్టెప్ లాగా ఉంది, డిఫరెంట్ స్టెప్స్. వాటర్ ఫ్లో మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది ఇప్పుడు సమ్మర్, ఇక్కడ సమ్మర్లో కూడా ఇంత వాటర్ ఫ్లో ఉండడం గ్రేట్. సో యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్ వచ్చేసి ఇలా స్టెప్ బై స్టెప్స్ పైనుంచి. అండ్ యారో మార్క్ ఉందా, ఇప్పుడు అక్కడ ఉన్నాం మనం. అండ్ ఇంకా పైకి వెళ్ళాలి చాలా. అండ్ ఇప్పుడు ఈ లేక్ డెప్త్ వచ్చేసి 19 meters డెప్త్ అంట. అండ్ ఎలివేషన్ 524 meters. ఇంకా ఇప్పుడు పైకి వెళ్ళాలి ముందుకి ఇట్లా స్ట్రైట్. సో లెట్స్ గో. ఇది వచ్చేసి ఇంకో వాటర్ ఫాల్ అండ్ ఇంకొక లేక్. స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతూ వస్తున్నాం అన్నీ కంప్లీట్గా. మొత్తం ఒక లోయ మధ్యలో లేక్స్ అట్లుంది. ఇంకా పైకి వెళ్ళాలి, మధ్యలో కెఫే గిటంగా సంథింగ్ ఉందంట. వెళ్ళి అక్కడ ఫుడ్ కొంచెం తినాలి. లెట్స్ గో. సో ఇప్పుడే లేక్ అంతా తిరిగేసి, అంటే కొన్ని లేక్స్ తిరిగేసి బోట్ ఎక్కాం. సో ఇప్పుడు బోట్ రైడ్ వచ్చేసి లేక్లో బోట్ రైడ్, ఈ లేక్లో బోట్ రైడ్ ఇప్పుడు అంతా. సో లెట్స్ గో ఆన్ బోట్ రైడ్. ఇప్పుడే మన బోట్ రైడ్ అయిపోయింది. బోట్ రైడ్ అయిపోయాక అట్లానే మళ్ళీ ఇంకో ట్రయల్ స్టార్ట్ అయింది. మంచి స్పాట్ దొరికింది మధ్యలో, చాలా ప్రశాంతంగా క్లియర్గా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళి అట్లా పైకి ఎక్కి అట్లా రావాలి. సో లెట్స్ గో హెడ్. ఇంకా చూద్దాం ముందట ఏమేమి ఉన్నాయనేది. One more waterfall. సో ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ వచ్చేసి 28 meters హైట్ అంట. సో ఒక్కొక్క వాటర్ ఫాల్ హైట్ ఇలా మెన్షన్ చేసి ఇలా బోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక లేక్స్ గురించి ఒక బోర్డు చూపించిన కదా, అందులో ట్రెంచెస్ ఉన్నాయి, ఫామ్ అయినాయి.
ఆ ఫామ్ అయిన ట్రెంచెస్ అన్నీ సాల్ట్ వల్ల ఫామ్ అయిన ట్రెంచెస్ అవన్నీ. సో ఇక్కడ దీంట్లో ఉన్న మినరల్స్, సాల్ట్స్, దానివల్ల ఫామ్ అయిన రాక్స్, అవన్నీ రాక్స్ ట్రెంచెస్ అట్లా ఫామ్ అయినాయి. మళ్ళీ ఒకసారి బోర్డు కనిపిస్తే చూపించి మళ్ళీ చెప్తాం. సో ఇంతకుముందు చెప్పినా కదా బోర్డు వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా అని. సో ఇక్కడ మనకి ఈ వైట్ కలర్ ఇట్లా ఫామ్ అయినాయి కదా. సో ఇవన్నీ ఫామ్ అవ్వడము వాటర్లో ఉన్న మినరల్స్ అండ్ సాల్ట్స్ వల్ల ఇట్లా ఫామ్ అయిపోయి ఒక్కొక్క లేక్ అట్లా ఫామ్ అయింది. అందుకే దీన్ని లేక్స్ పార్క్ అంటారు, నేషనల్ లేక్స్ పార్క్ ప్లిట్విట్స్. ఇట్లా ఫామ్ అయినాయి దాంట్లో ఉన్న సాల్ట్స్ వల్ల ఇట్లా మొత్తం ఇట్లా ట్రెంచెస్ లాగా ఫామ్ అయ్యి న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్ ఫాల్స్ ఇవన్నీ. అక్కడ నుంచి వచ్చాము ఇప్పుడు. అక్కడ ట్రెక్ కనిపిస్తుంది కదా, ట్రైల్, అటు నుంచి ఎక్కి తిరిగి ఈ లేక్ చుట్టూ తిరిగి వచ్చాం. సో మళ్ళీ ఇటు ముందుకు వెళ్ళాలి ఇంకెప్పుడు. కానీ చాలా అలసిపోయాం అసలు, మామూలుగా లేదు ట్రెక్. ఆల్రెడీ 8-9 కిలోమీటర్స్ లోపలికి వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం. స్టేషన్ 3కి వెళ్ళినాక అక్కడ ఒక ట్రైన్ ఉంటుందంట, బట్ అది ట్రైన్ కాదు, బస్సులో వెళ్తుంది. కాకపోతే జాయింట్లు ఉంటుంది కాబట్టి అది ట్రైను. సో ఇప్పుడు స్టేషన్ 3కి వెళ్ళి అది ఎక్కి బ్యాక్ టు ఎంట్రన్స్ 1 బయటికి వెళ్ళిపోవడమే. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకేమైనా కనిపిస్తే చూపిస్తా. అసలు మామూలు ట్రిక్ కాదు. మధ్యలో ఒక స్టేషన్ 3 నుంచి స్టేషన్ 1కి బస్సెస్ ఉంటాయి యాక్చువల్గా, బట్ మేము ఎక్కినాం బస్సు, ట్రైన్ లాంటిది, అది చూస్తా. బట్ అది స్టేషన్ 1కి రాలేదు, ఓన్లీ స్టేషన్ 2 వరకు ఉందంట. స్టేషన్ 2 నుంచి 1 వరకు మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చిందంట. నాన్ వెజ్ ఎలా ఉంటుంది చూడు, నాకు అది గుర్తొచ్చింది. దొంగన కొడుకులు సార్ అందరూ, కానీ ఎవరిని అడిగినా సరే వచ్చేస్తుంది ఇంకో 100 మీటర్స్, ఇంకో 200 మీటర్స్, 10 నిమిషాలు అంటాడు, కానీ ఇంకా రాదు. ఎంత ఎక్కువ అంత వస్తూనే ఉంది. ట్రెక్ చేస్తూనే ఉన్నాం, కాళ్ళు లాగేస్తున్నాయి. వచ్చేసినాము ఎగ్జిట్ దగ్గరికి ఆల్మోస్ట్. ఇప్పుడు బస్ ఎక్కి వెళ్ళిపోవాలి, బస్ కోసం వెయిటింగ్ అనమాట. హే గైస్, యాక్చువల్గా ఇంతకు ముందు చూసిన వాటర్ ఫాల్స్, ఆ లేక్, నేషనల్ పార్క్ అంతా సాటర్డే జరిగింది అన్నట్టు. సాటర్డే అయిపోయింది. సో దాని తర్వాత నెక్స్ట్ డే సండే రోజు నేను మళ్ళీ బయలుదేరి రిటర్న్ వచ్చేసిన. సండే మార్నింగ్ సండే రోజు ఏం ప్లాన్ లేదు, ఓన్లీ మార్నింగ్ లేచి 9:45 బస్సు ఉండే. సో బస్సు పట్టుకొని జాడార్ టు జాగ్రేబ్ నుంచి నూరంబర్గ్ వచ్చేసినాం. నూరంబర్గ్ ఈరోజు మార్నింగ్ అంటే మండే మార్నింగ్ 4:40కి రీచ్ అయినాం. అండ్ మళ్ళీ నూరంబర్గ్ నుంచి నా ప్లేస్కి మళ్ళీ ట్రైన్ తీసుకొని వచ్చేసిన. ఇప్పుడు నా ప్లేస్లో ఉన్నా, ఇంటికి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఇది క్రొయేషియా 3 డేస్ ట్రిప్. ఇట్లనే ఇంకా నెక్స్ట్ ట్రిప్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఇంకా వేరే కంట్రీస్ అండ్ కొత్త వ్లాగ్స్ చేద్దాం. సో స్టే ట్యూన్ టు యూరోప్ రిలేట్స్.